డిసెంబర్ 7వ తారీఖు అలానే శనివారం రోజున కుంభరాశి వారు ఈ ఒక్క స్త్రీతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగు. ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి, రోజులలో పరిష్కారం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, చదువు, పెళ్లి సమస్యలు, అలానే నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. అయితే ఈ స్త్రీ ఎవరు, మరి ఈ కుంభరాశి వారికి ఏ విధంగా అదృష్టం అనేది ఈ సమయంలో కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళుతూ ఉంటారు. అంటే ఏదో ఒకరోజు మంచి స్థాయికి వెళుతూ ఉంటారు. అలానే కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. అంటే చాలామంది శనీశ్వరుడు అనగానే భయపడిపోతూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే శని భగవానుడు అందరికీ సమానత్వమైనటువంటి న్యాయాన్ని ఇస్తూ ఉంటారు. అంటే మనం చేసేటటువంటి మంచి చెడు పనులపైన ఆధారపడి ఉంటుంది. మంచి చేసేవారికి శనీశ్వరుడు చాలా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తారు. నిజానికి శనీశ్వరుని అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారు రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతటి మంచి ప్రభావాన్ని చూపిస్తారు శనీశ్వరుడు. ఇక ఈ కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. అలాంటి శని భగవానుని యొక్క చల్లని చూపు కుంభరాశి వారిపైన పడింది. అయితే కుంభరాశిలో మరి కొంతమంది అనుకోవచ్చు, మాకు కొన్ని పనులు జరగట్లేదు, కుంభరాశిలోనే జన్మించాము అయినప్పటికీ మీరు చెప్పింది జరగట్లేదు అని. అయితే రాశిలో అంటే చాలామంది ఉంటారు. ఒక రాశికి సంబంధించి కొంతమంది చేసుకున్నటువంటి పాప పుణ్యాలు, అంటే ఎవరైతే పుణ్యం చేసుకుని ఉంటారో ఆ పుణ్యాత్ములకి ఈ సమయంలో అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి మేమేమి పాపం చేయలేదే, మాకెందుకు ఈ కష్టాలు అంటే కొన్నిసార్లు కొంతమందికి కష్టం అనేది ఒక పరీక్ష అనుకోవచ్చు. ఆ పరీక్షలో పాస్ అయిన వారికి అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు కష్టం వచ్చినా సరే మాకు దైవానుగ్రహం లేదు, మేము చాలా కష్టాలు పడుతున్నామంటే ఒక రాయిని ఎంతగా చెక్కితే అంత మంచి శిల్పం వస్తుంది. ఒక మనిషి ఎంత కష్టపడితే జీవితంలో అంత అద్భుతమైనటువంటి అంటే జీవితం ఉంటుంది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఈరోజు అధికంగా కష్టాలు ఉన్నాయి, భరించలేకపోతున్నాము, ఊపిరిని కూడా పీల్చుకోలేకపోతూ ఉన్నాము, అన్ని దారులు మూసుకుపోయాయి, ఇక మాకు ఏ దారి లేదు అని కుంభరాశి వారు బాధపడుతున్నట్లు అయితే గనక మీరు అస్సలు బాధపడద్దు. అంతే ధైర్యంగా మీ ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోండి. మీరు చాలా ధైర్యవంతులు. నిజానికి మీరు దేనికి కూడా భయపడరు, చాలా ధైర్యవంతులు. ఇతరులకి కూడా చాలా ధైర్యాన్ని ఇస్తారు, మంచి మాటలు చెబుతూ ఉంటారు, నలుగురికి ఉపయోగపడేటటువంటి మంచి మాటలను మీరు బోధిస్తూ ఉంటారు. నిజానికి మీతో స్నేహం చేయటానికి చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మీ యొక్క వాక్కు అనేది చాలా స్వీటుగా ఉంటుంది. అలానే మీ మాటలు కానీ మీ చేతులు కానీ ఇతరులను బాధ పెట్టేలాగా అస్సలు ఉండవు. అలా మీ యొక్క మంచి మాటలు వినటానికి, మీతో స్నేహం చేయటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మీతో స్నేహం అనేది చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. చాలా ఓర్పు సహనంతో ఉంటారు. కష్టానికి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. వీరు కష్టాన్ని నమ్ముకొని ఉంటారు. కష్టపడకుండా డబ్బు రావాలి, కష్టపడకుండా తిని కూర్చోవాలి అనేటటువంటి స్వభావం వీరిలో ఉండదు. వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టానికైనా సరే అస్సలు వెనకడుగు వేయరు. జీవితంలో ముందుకు సాగిపోవాలి అనేటటువంటి అంశం పైన మీరు వెళుతూ ఉంటారు. అంతేకాదు మీకు పోటీతత్వం చాలా అధికంగా ఉంటుంది. మీరు ఇతరులతో పోటీ పడి పని విషయంలో మాత్రం పోటీ పడి మరి పని చేస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల మీ పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతుంది. అంతేకాదు కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల అదృష్టవంతులు కాబోతున్నారు. అదృష్టమైనటువంటి జాతకం పట్టబోతుంది. ఉద్యోగంలో ఎవరైతే అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారో,
ఉద్యోగపరంగా వీరు ఎదుర్కొనేటటువంటి రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని పొందటం కోసమని ఈ యొక్క పరిహారం అంటే ఏ పరిహారం చేయాలి అంటే దైవారాధన. ఏ దైవారాధన చేయాలి అంటే కనుక నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణలను చేయండి. ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేసి ఆంజనేయ స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే గనక తిరుగులేని రాజయోగం పడుతుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల్లో ఆటంకం ఎవరికైతే ఉందో అలాంటి వారు కూడా ఆ యొక్క ఆటంకాల నుండి కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అన్నా, విదేశీ ప్రయాణాలు చేయాలి అన్నా, విదేశంలో సెటిల్ అవ్వాలి అన్నా, ఉద్యోగ వ్యాపార పరంగా భూమి కొనాలి, ఇల్లు కొనాలి, వాహనం కొనాలి, నూతనంగా ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే గనక ఈ సమయం అనుకూలంగా ఉంది. కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో కష్టాలు తొలగిపోయే రోజు అతి త్వరగా రాబోతుంది అని గుర్తుంచుకోండి. అలానే ఉద్యోగం విషయంలో కూడా శుభవార్తను వినబోతున్నారు కుంభరాశి వారు. మీకు ఒక మంచి ఉద్యోగం కూడా రాబోతుంది. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత విలువైనటువంటి వస్తువు ఒకటి దక్కబోతుంది. అలానే మీ జీవితంలో ఒక కొత్త వెలుగు, కొత్త కాంతి రాబోతుంది. మీరు కని విని ఎరగని అదృష్టాన్ని కూడా చూడబోతున్నారు. ఒక స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ఆమె ఎప్పుడైతే మీ జీవితంలో అడుగు పెడుతుందో అప్పటి నుండి మీ దశ మారిపోతుంది. మీరు మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది. కుంభరాశి వారికి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. కష్టాలు దూరమవుతాయి, దరిద్రాలు కూడా దూరమవుతాయి, దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అష్ట కష్టాల నుండి, దరిద్రాల నుండి కూడా బయటికి రాబోతున్నారు. ఆ స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టిన మరుక్షణం నుండే మీరు మంచి మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఏదైతే ఇన్ని రోజుల నుండి రాలేదు అనుకుంటున్నారో, ఏదైతే జరగాలి అనుకుంటున్నారో, ఎందులో అయితే శుభవార్తను వినాలి అనుకుంటున్నారో అందులో శుభవార్తను కూడా వినబోతూ ఉన్నారు. ఇలా కుంభరాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు శనివారం రోజున ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఆ స్త్రీ ఖచ్చితంగా వారి జీవితాన్నే మారుస్తుంది. కుంభరాశి వారి జీవితాన్ని మార్చబోయేటటువంటి